బ్లౌజ్కి పైపింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో నెక్కి చూద్దాం ఈరోజు ఈ వీడియోలో. ముందుగా బ్లౌజ్కి మనం రెడీ చేసుకున్న పైపింగ్ అనేది ఒక ఎడ్జ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ని చాలా ఈజీగా నెక్కి అటాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ నెక్కి షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం కనుక ఉంటే నేను ఒక టిప్ చెప్తానండి, ఆ టిప్ ఫాలో అవ్వండి. షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి పైపింగ్ లాగి పట్టుకోవాలి. అప్పుడు మనకు షోల్డర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఒకసారి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది యూజ్ అయిందా లేదా అనేది. ఓన్లీ ఆ షోల్డర్ దగ్గర లాగి పట్టుకోవాలి, మిగతా అంతా కూడా అవసరం లేదండి. ఈ టిప్ కనుక మీరు ఫాలో అయితే షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. తర్వాత స్టిచ్ చేసుకున్న పైపింగ్ మీద నుంచి మనం క్రాస్గా కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదండి, క్రాస్ పీస్, ఇలా క్రాస్గా కట్ చేసుకున్న పీస్ అనేది పైపింగ్ మీద నుంచి అటాచ్ చేసుకోవాలి. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈజీ మెథడ్స్ అనేవి ఉన్నాయండి. స్టార్టింగ్ బిగినర్స్కి మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అస్సలే రాని వాళ్ళకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అసలు బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మన షోల్డర్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను, చూడండి. చూసి మీరు కూడా నేర్చుకొని మీ బ్లౌజ్ని మీరే కుట్టుకోవడం నేర్చుకోండి. ఇలా మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఈ క్రాస్ పీస్ అనేది వేసిన పైపింగ్ పైన అటాచ్ చేసుకోవాలండి. మనకు ఖర్చు కూడా పావించే ఉంచుకోవాలి, ఎక్కువ ఖర్చు కూడా ఉంచకూడదండి, అది సరిగ్గా ఫోల్డ్ అవ్వదన్నమాట. ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కొంచెం కట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన కార్నర్స్ దగ్గర చిన్నగా నాచెస్ ఇచ్చుకోవాలి, కట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది. కార్నర్స్ దగ్గర లేదనుకోండి ఫోల్డ్ అవ్వదు సరిగ్గా, మనకి రింకిల్స్ అనేది వస్తాయి, ముడతలు.
అలా రాకుండా ఉండాలంటే ఇలా కార్నర్స్తో కట్ చేసుకోవాలి చిన్నగా. బ్లౌజ్ కటింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పూర్తిగా చూడాలనుకున్నా, లేదంటే షోల్డర్ డ్రాపింగ్ కానీ ఫిట్టింగ్ సరిగ్గా రావట్లేదు అనే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో కింద. నేను వీడియో చేస్తానండి, సొల్యూషన్ అనేది, టిప్స్ అనేది చెప్తానండి. బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా మన ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయండి, చూసి మీరు కూడా నేర్చుకోండి. బ్లౌజ్కి ఈ రోజుల్లో బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే 500 నుంచి స్టార్టింగ్ అండి. మా ఏరియాలో అయితే మన బ్లౌజ్ మనమే కుట్టుకోవడం వస్తే చాలా డబ్బులు సేవ్ అవుతాయి కదండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపై నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి మనకి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ అనేది యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మనం వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదేనండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవడమే, అయిపోయింది బ్లౌజ్. మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే పైపింగ్ అనేది ఈ మెథడ్లో స్టిచ్ చేసుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you friends. Thank you for watching.